నమస్తే మన ఋషి గారు, అదేవిధంగా మన నాగార్జున గారికి, సోదరుడు సురేష్, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా. ఇప్పుడే నాకు ఒక మెసేజ్ ఒకళ్ళు పంపించారు. జనరల్గా డిబేట్కి వెళ్తున్నామంటే దేనికి వెళ్తున్నామో మెసేజ్ ఉంటుంది గ్రూప్కి. వాళ్ళు ఏమన్నారు, అన్న మీరు అసలు అతని గురించి అసెంబ్లీకి వస్తే అంత రాకపోతే దాని గురించి అంత డిస్కషన్ అవసరమా? లైట్ కూడా కాదు అసలు. అతను అంతకుముందు మాత్రం అసెంబ్లీలో ఏం చేశాడు, ఇప్పుడు వచ్చి మాత్రం ఏం మాట్లాడతాడు, అసలు అతని గురించి అంత టైం వేస్ట్ అనవసరం అని చెప్పాడు. అంటే నాకు కాదు మీరు చెప్పింది డిబేట్ పెట్టాలి, పబ్లిక్ తెలియాలి కదా. అతను చేసే పిచ్చి పనులు ఏంటనేది మనం 5 సంవత్సరాలు అతనితో ఫైట్ చేసాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా 3 రాజధానులు అని చెప్పి, లేకపోతే తొగ్లక్ పరిపాలన అని చెప్పి, ఒక ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేషో లేకపోతే సుధాకర్ లాంటి వాళ్ళు ఏ విధంగా మనం ఇదే టీవీస్లో మనం డిబేట్ అతను చేసి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అందుకంటే ఇంకా పిచ్చి పర్వెట్టెడ్ పోయిన విధంగా మాట్లాడుతున్నాడంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ అందుకే నాకు అనిపిస్తూ మనం ఒక క్లాసులో స్టూడెంట్స్ ఉంటారండి, బాగా చదువుకునేవాడు ఏంటంటే వాడు చదువు మీద ఫోకస్ పెట్టి చదువుతుంటాడు, కానీ పక్కన వెనక బ్యాక్ బెంచ్ వాళ్ళు గొడవ చేస్తుంటారు, వెనక రాళ్ళు వేస్తుంటారు, వాడు డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అతను ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాడిని డిస్టర్బ్ చేయడం అతను టార్గెట్. ఇతనంటే ఒక పాస్ కాడు క్లాసులో, సో ముందు వచ్చేవాడిని కూడా డిస్టర్బ్ చేయగలిగితే ఆడు స్టేట్ పోస్ట్ రాకపోయినా క్లాస్ పోస్ట్ రాకపోయినా ఏదో ఒక చోట ఆయన బ్రేక్ చేయొచ్చు అనేది ఆ టార్గెట్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టార్గెట్ కూడా అదే. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. డబుల్ ఇంజిన్ సర్కారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకు పోయినసారి 2014-19 మంది కూడా బీజేపీతో ఉన్నా అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈసారి ఒక ప్లాన్తో ఫిక్స్ అయ్యాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నష్టపోయాం కాబట్టి దీన్ని క్యాపిటల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, పోలవరం ఏ విధంగా మనం కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే దానికి డబ్బులు మీరు మన గడ్కరీ గారు వచ్చినప్పుడు చూస్తే 5,800 కోట్లు ప్రారంభోత్సవాలు అయితే మళ్ళీ 5,800 కోట్లు కొత్త శాంక్షన్ ఇచ్చాడు. హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేకి ఎమ్మటే నేను మాటిస్తే చేస్తాననే ఒక డైలాగ్ ఉంది చూసారా, అది మన బుల్లెట్ దిగిందా లేదని ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు. అలా అంత పర్ఫెక్ట్గా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు రాష్ట్ర ప్రజలకి. అవి కాక మీరు విశాఖపట్నం రాయపూర్ రోడ్డు బ్రహ్మాండం జరుగుతుంది, బెంగళూరు టు మన ఏదంటే మేదరమెట్ల గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతుంది. ఇలా ఇన్ని డెవలప్మెంట్ జరుగుతుంటే సరే నువ్వేంటి PPP4లో 3 పీల్లో మీరు ప్రైవేట్ చేశారంటున్నారు. ఎస్, మీరు అన్నట్టుకు వచ్చి మాట్లాడాలి అక్కడ ప్లాట్ఫారం మీద. ప్లస్ అతనికి ఎంతసేపటికి, ఎందుకంటే ఎప్పుడో ఒక మనిషి ఎప్పుడు కూడానంటే సింహంలాగా బతకడానికి ప్రయత్నం చేయాలి, కానీ అతను మా సింహాసనం కోసమే ప్రయత్నం చేస్తే మాత్రం జీవితంలో ఎప్పుడు సింహం కాలేడు. సింహం అనేది అడవిలో కూర్చున్నా, గుహలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా దానికి ఒక దాని నేచర్ ఇస్ సేమ్. కానీ ఆ సీట్లో కూర్చుంటే నేను సింహాసనం అవుతానని చెప్పి కుక్కల్ని కూర్చుంటాను, నక్కెళ్ళి కూర్చుంటే అది అసలు మీరు అడవి యొక్క మీరు తెలుసు కదా ఫారెస్ట్లో ఒక నీతి అనేది ఉంటుంది. సో అట్లాగే ఇతనికి ప్రతిపక్ష హోదా ఏంటండి బాబు, ప్రతిపక్ష హోదాలు అయితే సపోజ్ పుడతా ఏమన్నా వచ్చింది, అది ఏమన్నా కరుణుడు కవచకుండాలుగా ఏమన్నా వచ్చింది, అది రాలేదు కదా. 2010 నుంచి నువ్వు పార్టీ పెట్టావు, ఓడిపోయావు 14లో, మళ్ళీ 19లో నీకు అవకాశం ఇచ్చారు, ఏదో నువ్వు చేస్తామని చేయకపోగా రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇవాళ నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నాను, ఆయన భయం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు PPPలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్గా చేస్తున్నారన్న దానికి వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆర్టీసీ స్థలాలను అమ్మేశాడండి ఆయన టైంలో. నువ్వు ఆర్టీసీ స్థలాలు ఎందుకు అమ్మావు అసలు? ఆర్టీసీ ప్రాపర్టీస్ కదా, ఏలూరులో అమ్మాడు, తిరుపతిలో అమ్మాడు, బొచ్చిన ప్రాపర్టీస్ అమ్మాడు. ఇప్పుడు అతను ఒక్క క్వశ్చన్ వేసినా సరే 10 క్వశ్చన్లు అతనికి రెడీగా ఉన్నాయి. ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడదామా? ఏమి లేదు. సరే రేట్ల గురించి మాడుతున్నాడు, టమాటా లేదు, మామిడికాయ లేదు, రకరకాలుగా మాడుతున్నాడు కదా. అతను మేనిఫెస్టోలో 2019లో ఏం చెప్పాడు, 3,000 కోట్ల రూపాయలు నేను రైతుల కోసం ఒక ఫండ్ పెడతాను, ఏదైతే గ్యాప్ ఫండ్ వస్తుందో రేటు అది నేను ఆ డబ్బులు పెట్టి నేను పెడతాను అంటే 5,3,15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల. మరి ఏమైంది అతను మేనిఫెస్టో? ఇదే ఇతను రాజధాని గురించి ఏం మాట్లాడాడు? తాడికొండలో పాదయాత్రకు వచ్చినప్పుడు అసలు ఇదే ఉంది, నేను సింగపూర్ని చేస్తాన్నాడు ఇక్కడ. మళ్ళీ ఎలక్షన్లప్పుడు మంగళగిరి వచ్చాడు కాన్స్టిట్యున్సీకి. అంటే తాడికొండ, మంగళగిరి 2 కాన్స్టిట్యున్సీలు కూడా రాజధానిలో పార్టీ అనమాట, 29 గ్రామాల్లో. ఆ రోజు ఏం చెప్పాడు? ఆ రోజున మన ఆర్కే రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యే, నేను అసలు రైతులు కళ్ళల్లో ఆనందం చుట్టూ నా జీవిత చేయమని మంగళగిరిలో చెప్పాడు. మంగళగిరి ఆ రోజు లోకేష్ గారిని కాదని రామకృష్ణారెడ్డికి ఎందుకు వేశారు ఓట్లు అంటే కేవలం ఇతను చెప్పిన అబద్ధాలు నమ్మారు.
నమ్మారు. అసలు ఏదో గజనీ సినిమాలలో పొద్దున్న చెప్పేది సాయంత్రం గుర్తు, సాయంత్రం ఉదయం చెప్పదు. ఇవాళ వైసీపీలో వాళ్ళందరూ ఎంత అన్రెస్ట్గా ఉన్నారంటే, ఏంటర్ బాబు అపోజిషన్ ఇన్ని నిజంగా ఇప్పుడు అతనికి అవకాశాలు వచ్చినాయి. ఒక పక్కన వరదలో ఉన్నాయి, లేదా ఇప్పుడు ఇంకోటి చెప్తాను సార్, అతను ఒక యాజ్ ఏ లీడర్గా కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా, ఒక పొలిటికల్గా మనం ఉంటే, ఇవాళ నిన్న ట్రంప్ $1,00,000 వేశారు సార్. ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా అన్ని లీడర్లు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి, లేకపోతే అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, అరే ఏం భయపడాలి పని లేదు, మేము ఉన్నాం. మోడీ గారు నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు సార్? మొన్న గుజరాత్లో మీటింగ్ పెట్టిన రోజు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే, మనం వికసిత్ భారత్, మన ఓన్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తే మీరు కంగారు కూడా బాకండి, మేము సెటరేట్ అని అంత ధైర్యంగా ఇవ్వగానే మళ్ళీ మన నైట్ ఆయన ఈవినింగ్ 5 గుజరాత్లో మీటింగ్ పెడితే జగన్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదన్నా మీ పాయింట్? అసలు సమస్య గురించి మాట్లాడాలి కదా. నేను అంటుంది అసలు ప్రతిదీ ఒక సమస్యగా సార్. ఇప్పుడు మొన్న నేపాల్ ఉంది సార్, మొన్న నేపాల్లో వరదలు ఉన్నాయి. వరదలు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమైంది? లోకేష్ గారు అనంతపురం సూపర్ 6 సూపర్ 8కి రాలేదు, రాకుండా దాని మీద కూర్చొని అక్కడ దాని మీద వర్కౌట్ చేశారు. ఈయనేంటి నేపాల్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయటము, ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈయన ప్రభుత్వంలో లేకపోయినా అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నా బాధ్యత అదే అసలు చర్చే లేదు, బయటే లేదు, ఇక లోనికి వచ్చి మాత్రం ఏం చేస్తారు?